హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. సో మనకి February 4th 2026 యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు లెటర్స్ డిస్కస్ ద ఇంపార్టెంట్ హైలైట్స్ ఇన్ ద నోటిఫికేషన్. సో ఫస్ట్ ఏంటి అని అంటే కీ డేట్స్ ఏంటి, వేకెన్సీస్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ సబ్మిషన్, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మేజర్ చేంజెస్ ఇన్ దిస్ నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, సో నెక్స్ట్ అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ ఏంటి అని అంటే నోటిఫికేషన్లో కీ డేట్స్ అండ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఫస్ట్ ఏంటి, నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ 4th February ఎస్టర్డే రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ సబ్మిషన్ 24th February 2026. సో అంటే 20 days మనకి కరెక్ట్ విండో పీరియడ్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మనకి నోటిఫికేషన్ డిలే అవ్వడం వల్ల ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నాం, బట్ నో. సో 24th May 2026 ఎగ్జామ్ డేట్ ప్రిలిమ్స్ జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 933 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఈ 2026 ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఏజ్ లిమిట్స్ చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే మనకి మినిమం అండ్ ద మ్యాక్సిమం ఏజ్ 21 to 32 years మధ్యన ఆ విండో పీరియడ్ ఉంటుంది, ఆ ఇయర్స్ పీరియడ్. ఇక్కడ ఏంటి అంటే 21 years అంటే నాట్ బోర్న్ ఆఫ్టర్ 1st August 2005. సో నెక్స్ట్ అదేవిధంగా 32 years వరకు అని అంటే 2nd August 1994కి ముందు బోర్న్ ఉండకూడదు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే 1st August 2026తో రెఫర్ చేస్తాం. సో దీని ప్రకారం మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆ ఏజ్ క్రైటీరియా అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే కేటగిరీ వైజ్గా మనకేంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి SC STకి వచ్చేసి +5 years అంటే 32 నుంచి +5 37 వరకు, ఓబీసీ +3 years అంటే 32 + 3 యాడ్ చేస్తే 35 years. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇంకా ఎక్కువ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ విధంగా ఏజ్ క్యాలిక్యులేషన్కి రెఫరెన్స్ పీరియడ్ ఫ్రమ్ 1st August 2026 వరకు తీసుకొని ఫ్రమ్ మనకి బోర్న్ అంటే ఏంటి అంటే రెఫరెన్స్ కూడా మెట్రికులేషన్లో ఉన్నది ఏదైతే 10th class సర్టిఫికేట్లో ఉంటుందో దాని ప్రకారమే క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ద మేజర్ చేంజెస్, ఈ నోటిఫికేషన్లో ఏమేమి మనకి మేజర్ చేంజెస్ ఇచ్చారు అంటే ఫస్ట్ ప్రతిభా సేతు పోర్టల్ గురించి మెన్షన్ చేశారు. ఇంతకుముందు మనకేంటంటే పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది ఉండేది. అంటే ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూ లెవెల్ వరకు వెళ్ళుంటారో కానీ ఫైనల్ లిస్ట్లో వాళ్ళ నెంబర్ ఉండకుండా ఉంటుందో, సో అటువంటి వాళ్ళకి ఏంటి అంటే యూపీఎస్సీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉంటాయో వాటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇంటర్వ్యూ వరకు అప్రోచ్ అయిన వాళ్ళకి. సో వీటికి సంబంధించి ఏంటి అని అంటే సో ఎక్కడ ఎంతవరకు వెళ్ళారు, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్, వీటన్ని తర్వాత మనకి ఎప్పుడైతే ఇంటర్వ్యూ స్టేజ్ అయిపోయి ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవి మనకి యూపీఎస్సీ మనకి మెయిల్కే మొత్తం ఇన్ఫర్మేషన్ని కాంటాక్ట్ అవుతుంది. సెకండ్ ఏంటి అని అంటే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే ఇంతకుముందు మనము జస్ట్ ఫోటోని అప్లోడ్ చేస్తుంటిమి, ఇప్పుడు ఏంటి అని అంటే ఒక పాస్పోర్ట్ ఫోటోని సిగ్నేచర్తో అటాచ్ చేసి అప్లోడ్ చేస్తాం. సో అక్కడి వరకే కాకుండా న్యూ చేంజ్ ఏంటి అని అంటే లైవ్ ఫోటో క్యాప్చర్. అంటే మనం ఏదైతే త్రూ వెబ్ క్యామ్ ఉంటుందో ఆ వెబ్ క్యామ్ సపోర్ట్తో మన లైవ్ ఫోటోని అక్కడే రికార్డ్ చేసేసి అప్లోడ్ చేయాలి. సో అది ఒకటి. నెక్స్ట్ ఏంటి అంటే డిజిటల్ సిగ్నేచర్. ఇక్కడ ఏంటి అంటే అందులో నెంబర్ ఆఫ్ సిగ్నేచర్స్ 3 times సిగ్నేచర్స్ ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనము ఒక వైట్ పేపర్ తీసుకొని 1st, 2nd, 3rd ఇలాగా 3 signatures బ్లాక్ ఇంక్లో మాత్రమే రాయాలి. అది కూడా క్లియర్గా లెజిబుల్గా ఉండే సిగ్నేచర్ ఉండాలి. అది ఒకటి న్యూ చేంజ్. తర్వాత నో కరెక్షన్ అనేది అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏంటి అంటే ఒక్కసారి లైవ్ ఫోటో కానీ డిజిటల్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ కరెక్షన్ విండో అనేది ఉండదు. సో ఫస్ట్ ఒక్కసారి సబ్మిట్ చేసే ముందే మనం ముందే ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే న్యూ చేంజ్లో ఫేస్ అథెంటికేషన్. అంటే ఎప్పుడైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుందో ఆన్ ద డే ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఫేస్ అథెంటికేషన్ అనేది కొత్తగా ప్రాసెస్ని యాడ్ చేశారు. ఇంతకుముందు జస్ట్ ఆధార్ వెరిఫికేషన్ చేసి ఎంట్రీ ఉండేది, ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఏంటి అంటే
ఒక న్యూగా ఏంటంటే సర్వీస్కి స్ట్రక్చర్కి సంబంధించి చేంజెస్. సో ఇప్పుడు ఏంటి అని అంటే నెక్స్ట్ సిఎస్సి 2026 ఎవరు రాయాలి అంటే హూ ఆర్ ఎలిజిబుల్, హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ మనకి లాస్ట్ టైం కానీ అంటే ఇప్పుడు 2025 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికైతే సర్వీస్ అలొకేషన్లో ఐఏఎస్ ఆర్ ఐఎఫ్ఎస్ వస్తుందో వాళ్ళకి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సిఎస్సి 2026. సో అంటే వాళ్ళకి ఏంటి అని అంటే ఇంకా అటెండ్స్ ఉండవు. తర్వాత ఏంటి అని అంటే కెనాట్ రీ ఆఫ్ ద సేమ్ సర్వీస్, ఆల్రెడీ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి నో సర్వీస్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఐపీఎస్ సర్వీస్కి కనుక వస్తే ఇక్కడ ఏంటి అని అంటే 2026 అటెంప్ట్కి వాళ్ళు ఎలిజిబులే ఉంటారు. కానీ ఏంటి అని అంటే వాళ్ళకి 2025 ఇప్పుడు ఐపీఎస్ సర్వీస్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ అగైన్ నాట్ ఆప్ట్ ఫర్ ద ఐపీఎస్ సర్వీస్ని ఆప్ట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి అని అంటే సబ్జెక్టెడ్ టు ద ఏజ్ అటెంప్ట్ లిమిట్స్తోనే వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. థర్డ్ ఏంటి అని అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసిన అంటే ఈ లాస్ట్ 2025 ఆ టైంలో వచ్చిన రిజల్ట్తో వాళ్ళ గ్రూప్ ఏ కానీ తర్వాత ఫర్దర్గా ఈ డానిప్స్ గ్రూప్ బి సర్వీస్ కింద వచ్చిన వీళ్ళకు కూడా ఏంటి అని అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు 2026 రాసుకోవడానికి. బట్ ఏంటి అని అంటే ఒక్క అటెంప్ట్ మాత్రమే రాసుకోవాలి, ఇంకా ఫర్దర్గా ఉండదు. ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్ట్రా అటెంప్ట్స్ రాసుకోవాలి అంటే జాబ్ రిజైన్ చేసి అప్పుడు మాత్రమే అటెంప్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఐపీఎస్ గ్రూప్ ఏ వాళ్ళు సేమ్ సర్వీస్ని మళ్ళీ ఆప్ట్ చేసుకోకూడదు. అంటే 2025 వచ్చిన సర్వీస్ 26లో ఇంకొక సర్వీస్ వచ్చి ఆ ర్యాంక్లో చేంజెస్ కనుక వస్తే మళ్ళీ మేము ఇదే సర్వీస్కి వెళ్తామని ఆప్ట్ చేయకూడదు. సో ఇవి మేజర్గా సర్వీస్ చేంజెస్లో వచ్చిన కండిషన్స్. సో కమింగ్ టు ద అప్లికేషన్ ప్రాసెస్. సో ఇప్పటివరకు మనకి ఎలా ఉండేది అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉండేది, ఇప్పటి నుంచి అది ఉండదు. సో కొత్తగా మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఏంటి అంటే ఇలాగా స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి. 4 ప్రాసెస్లో ఇది ఉంటుంది. ఫస్ట్ ఏంటి అని అంటే మనము ఇక్కడ upsc.gov అనేది ఇప్పటివరకు.in అనేది అందులో మనము వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా upsc.online.nic.in ఇందులో వెళ్ళి మనం ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అకౌంట్ క్రియేషన్, తర్వాత యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబరు, కామన్ అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలా 4 స్ట్రక్చర్స్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటి అని అంటే మనము అకౌంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ ఏంటి అంటే ఐడెంటిటీ ప్రొఫైల్ ఇవన్నీ ఉంటాయి. కామన్ అప్లికేషన్ ఫామ్లో ఏంటి అని అంటే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్కి ఏంటి అంటే ఎగ్జామినేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో వీటన్నిటికి గురించి మనకి ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ని దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఏ డాక్యుమెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ మనము రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, మేజర్గా వచ్చేసి ఆధార్ కార్డ్ని తీసుకోండి. ఇక్కడ ఏంటి అని అంటే మనకి 10th క్లాస్లో నేమ్ ఏ విధంగా ఉంటే ఇక్కడ ఆధార్లో కూడా సేమ్ అదే ఉండాలి, ఎటువంటి చేంజెస్ ఉండకూడదు, అది కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో మనకి ఏమేమి ఉండాలి అంటే 10th క్లాసు 12th క్లాసు ఏదైనా సరే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన డిగ్రీ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో నెక్స్ట్ అదేవిధంగా ఏంటి అంటే ఇంకా ఆధార్ కార్డు, తర్వాత కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్స్ని అంటే ఓబీసీలో ఎక్సెప్ట్ క్రీమీ లేయర్ తప్ప మిగతా అందరూ ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. సో ఇది డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ రిజర్వ్డ్ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అని అంటే సపోజ్గా ఓబీసీ అనుకోండి, వాళ్ళ సర్టిఫికేట్ ఏ విండో పీరియడ్ మధ్యన రిలీజ్ అయి ఉండాలి. అంటే ఏంటి అంటే 1 ఏప్రిల్ 2025 మనకి ఈ అప్లికేషన్ ఎప్పుడైతే సబ్మిషన్ లాస్ట్ డేట్ ఉంటుందో ఆ టైం పీరియడ్ మధ్యనే ఇష్యూ చేసి ఉండాలి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి అని అంటే 1 ఏప్రిల్ 2025 టు ఈ 24th ఫెబ్ 2026 ఈ విండో పీరియడ్ మధ్యనే ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ మాత్రమే ఇక్కడ రికగ్నైజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఓవరాల్గా వచ్చేసి ఇక్కడ ఇచ్చారు యుఆర్ఎన్ అంటే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఏ డీటెయిల్స్ అయితే మనం ఇచ్చింటామో ఇవన్నీ వచ్చేసి పర్మనెంట్గా ఉంటాయి. ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత వీటికి ఎడిటింగ్ అనేది ఉండదు. సో ఇది
ఎప్పుడైనా చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లై చేయండి. మళ్ళీ మనకి మార్చుకునేది ఉండదు. ఎందుకంటే ఈ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద సిఎస్సి ఒక్కటే కాదు, యూపీఎస్సి కండక్ట్ చేస్తున్న ప్రతి ఎగ్జామ్కి ఇదే యూఆర్ఎన్ అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటి అని అంటే ఇన్ కేస్ ఈ అప్లికేషన్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది, టైం టేకెన్. కాబట్టి ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉంటే మనకి ఆల్రెడీ యూపీఎస్సి వచ్చేసి అఫీషియల్గా వాళ్ళకి సంబంధించిన హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్, ఈమెయిల్కి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్ అప్లికేషను. సో నెక్స్ట్ మనకి వీడియోలో ఏంటి అని అంటే ఈ ఓవరాల్ అప్లికేషన్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ఎలా యూఆర్ఎన్ రిజిస్ట్రేషన్ వీటన్నిటికి సంబంధించి ఇందులో నెక్స్ట్ డిస్కస్ చేస్తాం.